వైశాఖ పురాణము 15వ అధ్యాయము. గొడుగుదానం ఫలితం. విద్యాధర ముని పుంగవ, వైశాఖమాస మహత్యము చెప్పి మమ్మల్ని కృతార్థులను చేసితిరి. మేమింకను ఈ వైశాఖమాస విశిష్టతను గొడుగుదానమిచ్చుట వలన లభించు పుణ్య ఫలితమును మీ నుండి వినగోరుచున్నాము అని విద్యాధరుని శృతకీర్తి అర్థించాడు. శృతకీర్తి మహారాజా, నీ జిజ్ఞాస కడు శ్లాఘనీయమైనది. వినుము. పూర్వము సుకీర్తి అనే రాజు ప్రజానురంజకంగా తన రాజ్యాన్ని పాలిస్తూ విశేష ఖ్యాతి గడించాడు. ఒకనాడు అతని రాజ్యమునందు క్రూర మృగములు ప్రవేశించి విచ్చలవిడిగా సంచరించి గ్రామములను భయభ్రాంతులను చేస్తూ బీభత్సమును సృష్టించసాగాయి. మహారాజుకి విషయం తెలిసి వాటిని మట్టుబెట్టాలని బయలుదేరాడు. వేటాడా కొంతకాలానికి అలసిపోయాడు. దగ్గరలో ఉన్న విశారథుడు అనే ముని ఆశ్రమానికి వెళ్ళాడు. అచ్చట తనకు ఉచిత గౌరవము లభించినందున ఆ మునిని వధించబోయాడు. అంతటా అతని శిష్యులేతెంచి అన్యాయముగా పరమాత్మని ధ్యానంలో ఉన్న మా గురువుగారిని వధించుట భావ్యమా అన్నారు. నేను మిక్కిలి అలసిసొలిసి దాహార్తినయ్యున్నాను. ప్రజాక్షేమం కోరి క్రూర మృగములను వేటాడి వస్తున్న నాకు దాహమిచ్చి నా ఆకలిని తీర్చండి అన్నాడు రాజు. ముని శిష్యులు అంగీకరించలేదు. తమ గురువాజ్ఞ లేనిదే మేమేమీ చేయజాలము అన్నారు. మహారాజు కోపోద్రిక్తుడయ్యాడు. ఔరా, ఎంతటి కాలమహిమ! వీరి క్షేమం గురించి అహర్నిశలు తప్పిస్తున్నానే, ఆ మాత్రం విశ్వాసం కూడా లేదే? ఔరా, ఎంతటి విశ్వాసఘాతకులు మీరు! మీ బాధలను తొలగిస్తూ మీకు సకల సౌకర్యములు చేస్తున్న నాకు మంచినీరిచ్చి నా దాహార్తిని తీర్చక పైగా నన్ను దూషించుచున్నారే, మీకెంత కండకావరము అంటూ వారిని తన విల్లంబులతో హతమార్చాడు. అలా 100 మంది బ్రాహ్మణ ముని కుమారులను చంపాడు. ముని ఆశ్రమాన్ని రాజు పరివారమంతా సర్వనాశనం చేసింది. వారు చేసుకున్న వంటకాలన్నీ భుజించారు. బలగర్వంతో ముని ఆశ్రమాన్ని బ్రాహ్మణ కుమారులను సర్వనాశనం చేసిన రాజు తన పరివారంతో ఇంటికి పోయాడు. క్రూర మృగాల బారి నుండి ప్రజలను కాపాడిన కొడుకును చూసి వృద్ధ మహారాజు ఉప్పొంగిపోయాడు. అచ్చటి వింతలు విశేషాలు చెప్పమన్నాడు. సుకీర్తి అంతా విన్నవించుతూ ముని ఆశ్రమ విషయం కూడా విన్నవించాడు. ఇది విన్న వృద్ధ మహారాజు సుకీర్తిపై పట్టరాని కోపమును వహించి, ఓరి దౌర్భాగ్యుడా, బాధలను బాపుటకు వెళ్ళి బ్రహ్మహత్య మహాపాతకాన్ని వెంటబెట్టుకొచ్చావా? ఓరి దుర్మార్గుడా, నీవీ రాజ్యపాలన చేయుటకు అర్హుడవుగావు, పో అంటూ సుకీర్తిని రాజ్యం నుండి వెళ్ళగొట్టాడు. దేశ బహిష్కరణ శిక్షణ పొందిన యువరాజు అడవుల వెంటబడి తిరుగుతూ కందమూలాలతోనూ పండ్లతోనూ తన ఆకలి తీర్చుకుంటూ కాలం గడుపుతున్నాడు. ఒకనాడు గౌరాంగుడనే ముని పుణ్యతీర్థములను దర్శించి అడవి మార్గం గుండా ప్రయాణం చేస్తూ ఎండవేడిమికి తీవ్ర దప్పికతో అలసిసొలిసి మూర్ఛబోయాడు. అది వైశాఖ మాసము అగుటచే గ్రీష్మతాపం మిక్కిలి అధికంగా నుండెను. మూర్ఛబోయిన ఆ గౌరాంగుడనే మునిని దేశబహిష్కరణ శిక్షణ పొందిన యువరాజు చూశాడు. నీడలేక నకనకలాడుతున్న మునికి వెంటనే ఆకులతో గొడుగును చేసి ఆ ముని ముఖంపై ఎండపడకుండా గొడుగును పట్టాడు. తన వద్దనున్న మంచినీటిని ముఖంపై చల్లి నోట్లో పోశాడు. గౌరాంగుడు నెమ్మదిగా తెలివి తెచ్చుకొని కృతజ్ఞతలు చెప్పి తన దారిన ప్రయాణమైపోయెను. అది వైశాఖ మాసమగుట చేతను గొడుగును పట్టి దానం చేయటం వల్లను యువరాజుకు పట్టిన బ్రహ్మహత్యాపాతకం తొలగిపోయింది. ఆహా, నేడు నాకెంత సుదినము! ఘోర బ్రహ్మహత్యా మహాపాతకం ఆకులతో చేసిన గొడుగును దానమిచ్చుటచే నశించింది. వైశాఖ మాసమున గొడుగు దానము జలదానము చేయుట వలన ఇంతటి మహాపుణ్యం వస్తుందా? బ్రహ్మహత్య మహాపాతకములు నశిస్తాయా? అయితే ఇక నుండి వైశాఖ మాసమున నిత్యము శ్రీహరిని పూజించాలి, వైశాఖ మాస ధర్మములు దానములు నిర్వర్తించాలి అనుకుంటూ అట్లే జీవించసాగాడు. కొంతకాలానికతడు మరణించాడు. మరణించిన సుకీర్తి ప్రాణాలను తీసుకుపోవుటకు యమదూతలు వేయించేశారు. ఈ విషయం శ్రీహరికి తెలిసి తన విష్ణుదూతలను పంపి యమభటుల బారి నుండి అతనిని కాపాడి బ్రతికించారు. వృద్ధ మహారాజుతో,
ఓయి వృద్ధ మహారాజా, నీ కుమారుడు సుకీర్తి బ్రహ్మహత్య మహాపాతకము నుండి విముక్తుడయ్యాడు. అతని సకల పాపములు హరించుకుపోయినవి. కావున నీవాతనికి పట్టాభిషేకము చేసి రాజ్యభారాన్ని అప్పగించు. అతడు మరికొన్ని వేల సంవత్సరాలు ప్రజారంజకముగా పాలించగలడు. నీ వంశప్రతిష్టను ద్విగుణీకృతము చేయగలడు అని కబురు పంపించెను. వృద్ధరాజు కూడా శ్రీహరి ఆజ్ఞను శిరసావహించి తన కుమారుడు ప్రజ్ఞావంతుడైనందుకు సంతసించి అతనికి రాజ్యపట్టాభిషేకము గావించాడు. పిమ్మట వృద్ధ మహారాజు ప్రశాంతంగా జీవించసాగాడు. 15వ రోజు పారాయణ భాగం సమాప్తం.